అరే మామ, అప్పుడు మా ఊర్లో కూడా ఒక అంకుల్ ఇలాగే గ్యాస్ ఇట్లా అని చెప్పేసి కంటిన్యూస్గా కొడుతుంటే దమ్మని వెళ్ళిపోయిందిరా. అలాగేం కాలేదురా, వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారు. వెంటనే కొడుక మనం రూమ్కి వచ్చి 2 రోజులు అవుతుంది. స్టవ్ వెలిగించడం కూడా రావట్లేదు. ఇంట్లో వాళ్ళతో హాస్టల్ ఉంటున్నామని చెప్పి వాళ్ళు ఇచ్చే 5,000లో 2,000 మిగులుతుందనే సంతోషం తప్ప మిగతా ఏం లేదు. ఏంటి చూస్తున్నావు? కొట్టు. నిజం చెప్పరా, నీ ఫ్రీడమ్ కోసమే కదా మాతో పాటు రూమ్కి వచ్చినావు. నువ్వు ఇక్కడ పెద్ద బ్రిటిష్ వాడు, నాకు ఫ్రీడమ్ ఇస్తున్నా. చాలే కానీ కొట్టరా బాయ్. వీటికి స్ట్రగ్లింగ్కి సిగరెట్కి తేడా తెలియదురా. వీడు ఇక్కడ కొట్టేలోకి మనవాడు అక్కడ 10 సార్లు కొట్టుకుంటాడు. ఏందిరా నాయన? అరే చిన్నప్పుడు నువ్వు చక్కగా స్కూల్కి పోలే కదరా? అందుకే కదా ఇక్కడ మనతో పాటు ఉంటున్నాడు. నీకు నాకు పెద్ద తేడా లేదురా. ఉంది చెప్తా. మన మోషన్స్ అయినప్పుడు నువ్వు బాత్రూంలో డోర్ కొట్టి నేను ఏమన్నారా? నాకు అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది రా అన్నావు. మరి నేను బాత్రూంలో డోర్ కొట్టి నువ్వేమన్నారా? నాకు అర్జెంట్ దొడ్డుకు వస్తుంది బయటికి రా అన్నా. ఏం స్ప్రూవ్ తేడా ఉంది ఏంటి? దొడ్డుకి బాత్రూమ్ కా? అమ్మా, మీతో నా పని అయిపోయింది. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. బేబీ చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పంటారా నా పర్సనల్ విషయంలో దూరదని? నేనేం చేశా, జస్ట్ మెసేజ్. ఏమైందిరా? మెసేజా? అంతేంద్రా మెంటల్ నా కొడక. మెంటల్ నా కొడుకు. నేను చెప్తా. ఈ ప్రాబ్లం నాకురా, నేను చెప్తా. అరే ప్రాబ్లం క్రియేట్ చేసి నేను చెప్తా. తగలాడు కానీ ఉన్నది చెప్పు. చెప్తా. ఏం లేదు మామ, వీడు పనిచేసే మాటలో అమ్మాయి రిచ్ కదా అని మెసేజ్ చేసింది. నేను బాగుంది ఫ్లోలో రిచ్ కాదు, మా తాత బొచ్చుతో పాటు అన్ని అమ్మేసాడని చెప్పా. నువ్వు చేసిన దూల పనికి నువ్వే చెప్పుకోవడం ఏంద్రా? అరే కరెక్ట్ గానే చెప్పాగా మామ. My dear Monica, love you Monica, baby ma Monica, kichu ma ఇప్పుడు Monica, love you Monica, baby ma Monica, kichu ma చుమ్మకు చుమ్ టాక్ చుమ్మకు. ఏ జిల్లా పిల్లనేది ఏ జిల్లా? జోరు జోరు వాలా నాకు సారుంది చాలా, జోరు జోరు వాలా నాకు సారుంది చాలా, జోరు జోరు వాలా నాకు సారుంది చాలా. కొన్నిసార్లు వాడి జీవితానికి ఎంజాయ్ చేయడానికి మనకు వండి పెడుతున్నాడు అనిపిస్తుందిరా. అరే మామ, మళ్ళీ అంటే నా వల్ల కాదురా. ఏం చేద్దామరా? అమ్మయ్యా, సక్సెస్ఫుల్గా రూమ్ షిఫ్ట్ అయ్యాం మామ. హాస్టల్లో ఫుడ్ తిని మవ్వ గుర్తొచ్చిందిరా. అర్జున్ మస్తు వండినవరా. థ్యాంక్ యూ మామ. ముక్కలు కొంచెం ఉడుకుంటే బాగుండు. ఫస్ట్ టైమే కదరా, సెకండ్ టైం నుంచి మంచిగా ఉంటాడులే. అవునులే, నువ్వు సూపర్ రా. యువర్ ఫస్ట్ టైం ఇస్ నాట్ బెస్ట్ టైం రా. ఓకే నీ ఫ్లోతో వాడికి డిస్కరేజ్ చేయకరా. సరేరా. అబ్బా ఏమైందిరా ఒకటేసారి సైలెంట్ అయినా? ఏం లేదురా. ఏంట్రా వాడు? గాడేంద్రా గట్ల పెట్టింది ముఖం. ఏమైందిరా ప్యాంట్ మార్చిన? తడిచింది. ఏంటి తడిచింది? తడవడం ఏంట్రా? నేను కూడా కిందికి వెళ్ళి వస్తా. ఏమైందిరా? ఏం జరుగుతుందిరా? అందరు కిందికి ఎందుకు వెళ్తున్నారా? ఏం జరుగుతుందో?
కింద పోతురు మీరు ఓకే కిందికి వస్తా ఏంటి చూస్తున్నావు? నీ తడవకుండే నువ్వు వెళ్ళడం బెటర్. తడవడం ఏంటి? అరే నా దగ్గర టాబ్లెట్స్కి పైసలు కూడా లేవురా. తెచ్చినట్టు మళ్ళీ మీరు రూమ్కి తగిలేసాను రా. ఎరవకండి రా, మళ్ళీ వాడి ఇంటి అనుకుంటే ఆగుతురా. అయ్యయ్యో వాడిని చూడు మామ, వాడు మాత్రమే మన పొజిషన్ అనుకుంటుండు. పాపిస్తా కొడుకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? మా ఇప్పుడు నా దగ్గర ఉన్న పైసలతో పిగలు తెచ్చుకుందాం రా. తర్వాత చూసుకుందాం. అరే ఇప్పుడు చూసుకొని తర్వాత ఎలా చూసుకుంటావు? ఇప్పుడు ఏదో ఒకటి చూసుకుంటాం కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే తర్వాత చూసుకోవాల్సిన పనే ఉండదుగా. మా ఊళ్ళో చెప్తున్నా. అరే సూరజ్, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం పాన్ చూసేటప్పుడు తను ఓమేగాడ్ అంటుండే, తానేంద్ర గలీజ్ పని చేసుకుంటూ కూడా దేవుని తలుచుకుంటే అంటోడివి నువ్వు. ఇప్పుడు అదే గుర్తొచ్చిందిరా. అరే నైట్ మనం మాట్లాడుకునేటప్పుడు ఏదో మర్చిపోయా అనుకున్నాం చూడు, అది ఇదేరా. ఏ ఇవన్నీ కాదు, ముందైతే మ్యాంగో పికిల్ తెచ్చుకుందాం. బేబీ ఎప్పుడు చూసినా తిన్నావా పన్నావా ఇదేనా? ఇంకేమైనా అడుగు. చిన్నప్పుడు ఎప్పుడు బలపం తిన్నావా? అరే నీ బల్పం ముచ్చట్లు ఆపి వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకురా. అర్థమవుతుందా? మేము బయటికి వెళ్తున్నాం. ఆగండ్రా. చిన్నప్పుడు ఎప్పుడు బలపం తిన్నావా? నీ బల్పం ముచ్చట్లు ఆపి వాటర్ క్యాన్ తెలియదు, గుణపం దింపుతా. వాడు తెలియవాడు. అరే చెప్తున్నా కొడుకో, వాటర్ క్యాన్ తెలియంట్రా. ఇప్పుడు అన్నం తింటే అప్పుడు ఎక్కిలు పట్టి ఎవడో ఒకటి పోతే మనం హాస్టల్లో ఉంటాం, రూమ్ లో ఉంటున్నాం, ఇంట్లో తెలిస్తే మన పరిస్థితి ఏంట్రా? అరే మెంటల్ నాయనా, ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు దీని ఇంట్లో వాళ్ళతో ఎందుకు ఏం చేస్తున్నావు అసలు? మేము ఒకసారి లైన్లో ఉండు. సెన్సిటివ్ దీన్ని పక్కన పెడితే అడ్జస్ట్ అయితే తిందాం. ఇప్పుడు ఉన్న నీళ్ళతో అందరం అడ్జస్ట్ కావాలన్నా? రెడీ 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 రెడీ. అరే నేను ఇంకా మ్యాంగో పిగిలింది అందుకో. అంటే ఏంటి ఇప్పుడు నేను వండిన కర్రీ వాళ్ళని మీకు క్వశ్చన్స్ అయినా అంటారు అంతేనా? అయ్యో మేము ఇప్పుడు అట్లనే మామా. అలా కాదురా, రూమ్లో పికిల్ ఉండాలి కదా, అందుకే తెచ్చాము అంతే, సింపుల్. చూడుమా, నిజం వాడు కూడా తెలుసు, కానీ ఇలా నటిస్తున్నాడు. మావా అదే నిజమని చెప్పురా. నేను ఉండిపోయి ఇప్పుడు ఆ మాట ఇంటి రూమ్ వెళ్ళిపోతాడు రా. ఏం కాదురా. అయినా మనం హాస్టల్లో ఫుడ్ బాగుంటలేదని రూమ్లో ఉంటున్నాం. ఇప్పుడు నీ కర్రీ బాగాలేదన్నావు అనుకో, మనం రూమ్లో ఉంటామా? నువ్వే చెప్పు. చెప్తున్నా కొడుకో, ఇలా మ్యాటర్ జరుగుతుంది నీకు తెలుసా? బుద్ధం మూసుకో. దీనికి ఇంకా లాక్కండిరా, రూమ్ నుంచి ఒక్కడి పోయినా రూమ్ నేను పెరుగుతురా. సరే మా ఇప్పుడు మనం తిందాం. రేమా ఈరోజు పచ్చడితో అన్న కడుపు నిజమే చెప్పగా వీడేందా రోజున్నావు?
అంతా నువ్వేరా నీ వల్ల నేను కొంచెం చెప్తాను కొడక నీ అబ్బా సౌరా సౌ ఆపండ్రా నీ అబ్బా మొత్తం వచ్చింది నీ వల్లరా ఇప్పుడు నీకు చెల్లిపోతే నువ్వు సీరియతగ్గ విషయం మీ ఇంట్లో చెప్పేస్తా. కొట్టు కూడా కానీ తెలియలేదురా, చావ కొట్టు ఉంటుందని. ఎంతైనా అతను ఆడుకున్నాను తీసి మామ బయట పట్టుకోవడం